శంకరనారాయణ సార్ గారు మాకు భూజుల్లో చదివేటప్పుడు సోషల్ అసిస్టెంట్గా సార్ పనిచేస్తుంది. అక్కడ ఆ సార్ దగ్గరే మేము 10th క్లాస్ వరకు చదువుకున్నాము. ఆ తర్వాత బిఏ బీఈడీ అవన్నీ చదువుకుంటూ వచ్చాము. 1993 మా బీఈడీ కంప్లీట్ అయింది. అప్పుడు ట్రైనింగ్ ఎక్కడ పోవాలని చెప్పి ఆలోచిస్తుంటే సార్ గుర్తొచ్చాడు. కోడూరు హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చి సార్ ఇట్లా మేము పని చేయాలి, నాకు ట్రైనింగ్ కావాలి అంటే, సరేనప్ప మేమేమో పెట్టుకుంటాము, 5 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు, కానీ వర్క్లోడ్ ఉంటుంది, మేమైతే డబ్బులు ఇవ్వము, మీరు వచ్చి ఫ్రీ సర్వీస్ చేయాలి అన్నారు. గోవిందరెడ్డి సార్తో అన్నాము. సారు నేనేం చేసేపోతుంది, సార్ ఏం చెప్తే అదేనన్నాడు. తర్వాత కమిటీ వాళ్ళతో కలిసి మీకు ఏదైనా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పుడు అన్న నరసింహారెడ్డి గారు, ఆ అన్నతో నేను కలిసలేదు, కానీ మళ్ళీ వెంకటేశ్వర సార్తో కలిస్తే మీ పని జరుగుతుందంటే సార్తో కలిశాను. సార్ కూడా ఇక్కడ వచ్చి పని చేసుకున్నాను నేను చెప్తాను నరసింహారెడ్డి గారితో. అప్పుడు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఆ తర్వాత బాలరెడ్డి అన్నగారు అప్పుడు ఆయన సహకరించాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సత్యనారాయణ సార్తోనూ, మరి అట్లనే గోవిందరెడ్డి సార్తోనూ, రామచంద్రారెడ్డి సార్తోనూ, భాషా సార్తోనూ, ఇంకా వెంకటేశయ్య అని ఇంకొక సార్ ఉండే, వాళ్ళతో అంతతో పరిచయాలు ఏర్పరిచి ఆ తర్వాత ఈ స్కూల్లో పనిచేయడం ప్రారంభించాను. తర్వాత ఇక్కడ మ్యాథ్స్ లేరు, నువ్వు సోషల్ కదా అని సార్ ఉన్నాడు. మ్యాథ్స్కి మా ఫ్రెండ్ శ్రీరాములు ఉన్నాడు, పిలుచుకొస్తాను సార్ అని చెప్పాను. అప్పుడు బూజుల్లో వాళ్ళకి ట్యూషన్ కోసం మా అబ్బాయి కోసం పిలుచుకొచ్చిండేది వాస్తవం. అది మా అబ్బాయి చాలా ముట్టు, మ్యాథ్స్ అంటే చాలా భయం. చుంది శ్రీరాములు రావాలంటే సర్లేనా వస్తానన్నాడు. అక్కడ అతను ఎంసీ బాబు అని ఇంకొక అతని ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరికి అక్కడ ట్యూషన్ చెప్పేదానికి అక్కడ ఒప్పించాము. తర్వాత ఇట్లుంది శ్రీరాములు అంట, అన్న కలిసి వచ్చింది అన్న, మనకు అనుభవం వస్తుంది. ఒకవేళ అంతో ఇంతో డబ్బులతో అప్పుడు శ్రీరాములకు మాకు అందరికీ ఇబ్బంది వచ్చింది. 100 వచ్చినా కూడా ఇబ్బంది ఏముండదు, ఛార్జీలు కానులే అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాము. ఆ తర్వాత మేము 1 నెల 2 నెలలు వర్క్ చేసాము. 2 నెలల వరకు డబ్బులు ఏమి ఎవరికి ఇవ్వలే, ఆ సార్ కానీ నాకు కానీ ఎవరికి ఇవ్వలే. కమిటీతో మాట్లాడతాం ఇస్తామని అన్నారు. కాకపోతే భోజనం కూడా సార్ వాళ్ళ క్యారియర్లోనే తిన్నాం మేము, వాళ్ళు కట్టుకొచ్చిన దానిమే తిన్నాం. అదే సార్ ఇంతవరకు అన్నారే చింతమాని కింద మాకు అన్నీ అక్కడే కూర్చున్నాము, ఆ బండ్ల మీద అందరూ సర్దుకొని తింటూ మీకు చదువు చెప్తూ వచ్చాము. కాకపోతే ఇంతవరకు మన అబ్బాయి అన్నాడు గాడిదలు అంటుంటే అది నాకు ఊత పదం, అది ఊత పదాన్ని నేను ఏం చేయలేను. ఇంకోటి ఏమంటే ఒక అబ్బాయి నేను బాగా కొట్టాను మీ బ్యాచ్లో, అది ఎందుకు కొట్టానంటే గుర్తుకు లేదు. కాకపోతే డిసిప్లిన్ ముఖ్యం ఖచ్చితంగా. ఎందుకంటే సార్ దగ్గర శంకరనారాయణ సార్ దగ్గర నేర్చుకున్నాం చదువు కాబట్టి, సార్తో ఇది పని చేస్తున్నాం కాబట్టి ఎక్కడ పిల్లలు తప్పు చేయకూడదు అనేది. అది ఎందుకో మొత్తానికి బాగా కొట్టాను, అది మాత్రం లైఫ్ అంతా గుర్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు కోడూరు తోపులోకి వచ్చినప్పుడు చాలామంది నమస్తే సార్ అంటే అదొక గర్వం మాకు. అబ్బా ఇంత ఉంటుందా టీచర్ పోస్టులో అని. 96లో టీచర్ పోస్టులు పడ్డాయి, బిఎస్సి రాశాము. హాఫ్ మార్క్లో నాకు పోస్ట్ మిస్ అయింది. శ్రీరాములు సార్ వీళ్ళకి వచ్చింది. తర్వాత దాంతోనే నేనేమి టీచర్ పోస్ట్ రాలేదు, నేనేం కుంగిపోలేదు, వ్యవసాయంలో దిగాను. వ్యవసాయానికి ఆదర్శం ఏమంటే ఇంట్లో రామచంద్రారెడ్డి అన్న కలబంద పట్ల మిషన్ వీక్కుంటున్నారు చూడు. ఎందుకు చేస్తున్నాడంటే పిల్లలు ఉన్నత స్థాయికి పోవాలా అని. ఆ అన్న ఆ పని చేశాడు కాబట్టి ఈరోజు విశ్వనాథ రెడ్డి కావచ్చు, వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు మంచి స్థాయికి పోయారు. కాకపోతే తల్లిదండ్రులు మన కోసం ఎంత త్యాగం చేస్తారు అంటే అది గుర్తించండి మీరు. మీకు నేను ఒకటే చెప్పేది, సారు వాళ్ళ మాదిరి కవిత్వము ఇంకో రకంగా నేను చెప్పలేను. ఒకటి చెప్తా, తల్లిదండ్రులు మనం ఎలా చూస్తామో మన పిల్లలు మనతో ఖచ్చితంగా అలానే చూస్తారు, ఇది ఖచ్చితం. ఎందుకంటే అనుకరణ అనేది ఉంటుంది. మనం ఏ విధంగా మన తల్లిదండ్రులు చూస్తుంటామో మన పిల్లలు మనతో అబ్జర్వ్ చేస్తారు. అదేదో ఒక సామెత ఉంది, బ్రాహ్మిన్స్ ఇండ్లో, సార్ బ్రాహ్మిన్స్ ఏమనుకోద్దని మీరు, బ్రాహ్మిన్స్ ఇండ్లో పిల్లి ఉందన్నట. పిల్లిని మూసిపెట్టి వాళ్ళు భోజనం చేసేవాళ్ళు, ఎందుకంటే అది ఏదో మూసులు పెడుతుందేమో మనం తినేటప్పుడు అని. సార్ ముట్టుకుంటుందేమో
అదేవిధంగా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా క్లారిఫికేషన్ సార్ చాలా క్లారిఫికేషన్. అదేదో వైదిక శాస్త్రం ప్రకారము పెద్దలకి ఏదో పిండం పెడతారు కాబట్టి దాన్ని ముట్టుకుంటుందేమో అని. కానీ మళ్ళీ పిల్లలు ఏం చేశారు, ఇది ఒక ఆచారం ఏమో అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినారు. సేమ్ మన పిల్లలు కూడా అదే మాదిరి ముందు చూస్తారు. ఇది వాస్తవం. మీరు ఏం మనసులో పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తారో అదే విధంగా చూస్తారు. ఇకపోతే నా విషయం వస్తే నాకు భార్య ఒక కొడుకు. భార్య 3 years కింద చనిపోయింది క్యాన్సర్ వచ్చి. ఇక కొడుకు ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది, జాబ్ చేసుకుంటున్నాడు. నాకు ఒక్కటేమంటే జనార్దన్ రెడ్డి ఫోన్ చేశాడు, సార్ చెప్పింది మేము కలవాలంటున్నాము, అందరూ రావాలని, తప్పకుండా రావాలన్నాడు. జనార్దన్ రెడ్డి మీ పళ్ళు నొప్పిగా ఉంది, పీకేపించుకున్నాను అన్నా. ఏమో సార్ మీరు ఏం చేసుకుంటారో ఏమో రండి అంటే, అయ్యా మాస్క్ పెట్టుకుని బ్లడ్ వస్తాను కూడా ఖచ్చితంగా మన కార్యక్రమానికి వస్తా. ఎందుకంటే 3 సంవత్సరాలకి నా శాఖ బతుకు మీతో చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. బతకాలి అనేది ఒక ఆశ పుట్టింది. ఎందుకంటే మీ స్నేహము ఇవన్నీ చూసి ఇదే విధంగా మీరు స్నేహంగా ఉంటే ఒకరికొకరు సహకరించుకొని, మీలో ఎవరైనా లీస్ట్ పర్సన్ ఉంటే ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు, చాలా లీస్ట్గా ఉన్నారు. మీరు దయచేసి సహకరించి వాళ్ళకి ఉన్నతంగా ఉన్నవారు, లేనివారు మీ ఇష్టం, అది ఉన్నతంగా ఉన్నవారు వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ ఇష్ట ప్రకారం వాళ్ళకి చేసి వాళ్ళను కూడా మీతో పాటు అభివృద్ధిలోకి తేవాలని ఒకటి కోరుకుంటున్నా. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడ కలిసినారు. అందరినీ పేరున గ్యాదర్ చేసిన చిన్నప్పయ్య, ఒక జనార్దన్ రెడ్డి, వాళ్ళకి చాలా అభినందనలు. ఇంతమందిని గ్యాదర్ చేయాలంటే తమాషా కాదు. దాదాపు అంటే 15 రోజుల నుండి వాళ్ళు పడిన కష్టం కళ్ళారు చూశాను. చాలా అభినందనీయము. ఇకపోతే అబ్బాయిని కొట్టాను, ఎవరో మనసులేం పెట్టుకోవద్దండి, అది ఉద్దేశపూర్వకంగా అయితే కాదు. ఒక అభివృద్ధిలోకి రావాలని మాత్రమే కొడతాం. టీచర్లు ఎప్పుడూ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కొట్టరు. వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలోకి వాళ్ళు ఏదైనా తప్పు పోతే దాన్ని సరిదిద్దాలనే చేస్తారు, కానీ ఎవరు అలా ఉద్దేశంగా ఎవరు కొట్టరు. ఇకపోతే మీరందరూ 30 ఏళ్ళ తర్వాత ఇది కలిసి మెలిసి ఈ విధంగా ఉండడం సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నాకైతే ఫుల్ సాటిస్ఫై. ఇకపోతే వేదికను అలంకరించినటువంటి మన సీతారాం మరియు మా కొలీగ్ గోవిందరెడ్డి అన్నగారు, మా కొలీగు, అంటే ఏజ్లో ఉండొచ్చు, టీచర్ పోస్ట్ రాకపోయి ఉండొచ్చు, అయినా మేము కలిసి పనిచేసినారు సార్ గారికి. అట్లే మాకు చాలా సహకరించినటువంటి, మీ స్కూల్కి చాలా అభివృద్ధికి సహకరించినటువంటి వెంకటేశ్వర గారికి. ఆ తర్వాత సార్తో పాటు నేను చెట్టుపల్లిలో కూడా పనిచేశాను, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా ఉండే, అతనితో కూడా పనిచేశాను. ఇకపోతే అన్న బాలచంద్రారెడ్డి అన్న, కేశవమూర్తి సార్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఇది ఈ ఒక్క విషయం మీకు చెప్పాలి. నాకు టీచర్ పోస్ట్ పోయింది అని బాధతో వదిలేసిన 5-6 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. తర్వాత గోరంట్ల మన కరోనా తర్వాత గోరంట్లో పోయినా, ఆ సార్ వచ్చి సెక్రటరీగా పనిచేస్తుండే. ఆ తర్వాత గార్మెంట్స్లో పనిచేసా. నా కొలీగ్ ఇక్కడే ఉన్నాడు, శ్రీనివాసులు, నా స్టూడెంట్ ప్లస్ కొలీగ్. 450 రూపాయలకి వర్క్ చేసాం మేము. రోజు 450 రూపాయలు కూలి చేసాం. కూలి చేసినానని చెప్పుకోవడానికి నేనేమి చిన్న సూపు కాదు, నాకు గర్వకారణము. ఎందుకంటే కొడుకు అభివృద్ధిలోకి రావాలని చేసిన. అంత అభివృద్ధిలోకి వచ్చినాడంటే ఖచ్చితంగా వచ్చినాడు. మన కష్టాన్ని పిల్లలకి తెలిసేటట్టు పెంచండి. మనం ఏం చేస్తున్నాము, ఈ డబ్బు నువ్వు 1000 ఇవ్వచ్చు, లక్షలు ఇవ్వచ్చు వాళ్ళకి, కానీ ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వచ్చినటువంటి తెలియాలి పిల్లలకి. తెలిస్తే బాధ్యత రహితంగా బతుకుతారు, లేదంటే చెడిపోతారు. ఏదో నాకు దండి వచ్చింది ఇద్దాంలే అన్నట్టు మాత్రం వాళ్ళకి తెలియకుండా పెంచగలరు. వాళ్ళకి తెలుసాలి, డబ్బు విలువ తెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు. నేను ఆ విధంగా పెంచాను, గర్వంగా చెప్పుకోగలను. ఇక అన్న రామచంద్రారెడ్డి అన్న వాళ్ళతో అలా పెంచారు కాబట్టి వాళ్ళకి విలువ తెలుసు కాబట్టి విశ్వనాథ్ రెడ్డి డాక్టర్ అయినాడు. ఇంకా వాళ్ళ పోస్టులు అయితే తెలుసు, నాకు మంచి అభివృద్ధిలోకి వచ్చినారు. అలా వాళ్ళకి డబ్బు విలువ తెలుసు కాబట్టి ఆ విధంగా పెరిగారు. మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని మరీ మరీ ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. నమస్సుమాంజలు. ప్రియ శిష్యులైన విద్యార్థులు, భావి భారత పౌరులైనారు. ఇప్పుడు
30 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇక్కడ కలిపిన మీ అందరికీ శుభాశీస్సులు. ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్న ప్రతి వాక్యము ఒక్కొక్కరిలో అక్కడి నుంచి పెద్దలందరిలో వచ్చేసింది కాబట్టి నేను చెప్పడానికి ఏమీ ఉండదు, లేదు, అసలుకి ఉండదు కాదు, తెలియదు. మరి ఒక్కటేమంటే ఎప్పుడో తాత మనవుడు అనే పిక్చరు తీసినాడు రాజ్బాబు, సొంత పిక్చర్ అది. దాంట్లో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే నాటకం. ఇప్పుడు జరుగుతూ ఉండేది అదే. పైకేమో అంతా మాట్లాడుకుంటారు, లోపల మాత్రము వైషమ్యాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పట్లో లేవు. 92 నుంచి ఆగస్టులో వచ్చినాను, 97 ఆగస్టులో మళ్ళీ పోయినాను. 5 సంవత్సరాలు నిజంగా మా పెద్దలు చెప్పినట్టు స్వర్ణయుగంలా గడిచిపోయింది. ఆ రోజు స్వర్గీయ వేదవతమ్మ గారితో ఇద్దరము ఒకటేసారి సెండ్ ఆఫ్ ఇచ్చినారు. రామచంద్రారెడ్డి సారు ఇది బాగా గమనించినాడు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టు భాష ఈరోజు తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు మనతో అని చెప్పినాడు. మరి ఎందుకంటే లోకో భిన్న రుచి, ఎవరు చాలామంది అనేక రకాలుగా అనేక భిన్నాభిప్రాయాలతో ఉంటారు. కాకపోతే అందరినీ కలిసికట్టుగా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినారో ఈరోజు మీరు అందరూ ఒక దగ్గర టు గ్యాదర్ గుమిగూడినారు. మరి ఆ కృషి ప్రతి ఒక్కరిది మీ ఈరోజు ఆ అనుబంధం ఆత్మీయత అనే దాన్ని చెరిపేసేదానికి చేసిన ప్రయత్నం ఈరోజు కూడా ఈ పిల్లల్లో కనపడతా ఉంది అనే దానికి నిదర్శనంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మన సత్యనారాయణ సార్ అన్నాడు, లేపాక్షి పుట్టినిల్లు ఇది మెట్టినిల్లు అని. నాకు కూడా కోడూరు స్కూల్ అంటే అంత అనుబంధము, సొంత ఊరంత అనుభూతి. ప్రత్యేకించి మన హెడ్ మాస్టర్ శంకరనారాయణ సార్ను గురించి మనము చెప్పుకోవాలంటే నిజంగా ఈరోజు ఇంత పచ్చదనము, చిన్న చిన్న చెట్లు ఇప్పుతో విడిచిపెట్టండి, కానీ ఈ చెట్లన్నీ ఆయన వేసిన మొలకలే. మరి కాకపోతే ఇది బూడిద మన్ను కాబట్టి అవి ఇంత, లేకపోతే పెద్ద వృక్షాలు అయిపోయేవి. కాకపోతే నీడని ఇస్తూ ఉన్నాయి. మన ఆ కృషి, ఆయన పట్టుదల, ఆ క్రమశిక్షణ అనేది ఆయన నుంచి కొంత ఇక్కడ నేర్చుకోవాల్సి వచ్చింది నాకు. అదే అలవాటైంది కూడా. మొదటే నేను కొద్దిగా ఎందుకంటే డిగ్రీ కాలేజ్ వరకు కూడా ఎన్సిసి స్టూడెంట్ని, నేను డి సర్టిఫికేట్ ఉంది, మిలిటరీలోకి పోవాల్సిన వాడిని. కాకపోతే మా అమ్మ ప్రోద్బలంతో వద్దప్ప నువ్వు నా ఎదురుగానే ఉండాలా అంటే ఈ పోస్ట్కి వచ్చినాను. ఇకపోతే సారు ఏది చెప్పినా కానీ భాష ఉన్నాడు చూడండి అప్ప, అందరికంటే చిన్నవాడిని. అప్పట్లో ఉండే 8 మందిలో నేను మాత్రం అందరికంటే చిన్న వయసులో ఉండేవాడిని. చెప్పండి, అనంతపూర్కి ఎన్నిసార్లు పోయినానో గోవిందరెడ్డి సార్ చెప్పినట్టు లారీలో పోయేది, ఆర్డర్లు ఏమన్నా ఉంటే తీసుకొచ్చేది. సాయంకాలమో రాత్రి ఎప్పుడో ఓ సంవత్సరం ఇక్కడే కాపురం కూడా ఉన్నాం మేము. ఆ విధంగా గడిచిపోయింది. మరి వెంకటేశయ్య సార్ లేకపోతే ఈ స్కూల్ లేదు, అది అందరికీ తెలుసు. ఆ వెంకటేశయ్య మూల విరాట్ ఈ స్కూల్కు. ఆ విధంగా ఇంకా నేను చాలా పిల్లలకు 35 కిలోమీటర్లు హిందూపురం నుంచి వస్తూ ఉంటే ఇంకో గొప్ప విషయం ఏం చేసినా అంటే శంకరనారాయణ సార్ మన ఇల్లు ఉంది పోపా, టీచర్స్ కాలనీ హౌసింగ్ బోర్డు, దాంట్లో అది రిపేర్ చేయించి ఇస్తాను, దాంట్లో ఉండిపోయి పిల్లల్ని చూసుకోబో, అక్కడే చదివించుకో అని
ఒక గొప్ప సహాయం చేసి ఈరోజు నా పిల్లలు పెద్దవాడు MBA HR వాడు జనరల్ మేనేజర్గా క్యూ మెడికల్ సెంటర్ అని బెంగళూరులో ఉండేది, అక్కడ పనిచేసేవాడు. ఇప్పుడు వాడు దుబాయ్కి ప్రయత్నం చేసుకున్నాడు. ఇంకా చిన్నవాడు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయింది, దుబాయ్లో ఉన్నాడు. ఇంకొకటి ఏమంటే మనము నీతి, ధర్మం, న్యాయం వీళ్ళందరూ అన్ని విషయాలు చెప్పినారు. నేను ఈ 3 విషయాలు మాత్రం చెప్పగలుగుతున్నాను. నీతి, ధర్మం, న్యాయం ఇవి 3 మనం గుర్తుంచుకుంటే మన జీవితం చాలా సవ్యంగా సాగిపోతుంది. సవ్యంగా సాగిపోతుంది అంటే ఏ ఒడిదుడుకులు ఉండవు. కాకపోతే ఓర్పు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఎవరిలో కూడా ఓర్పు అనేది చాలా తక్కువగా కనపడుతుంది. దాన్ని అలవరుచుకుంటే, ఓర్పు అనేది మనకు ఉంటే మనం జీవితాన్ని సాగదీయచ్చు. ఇంకొకటి ఇక్కడ BET లేకపోతే నేను శాయశక్తులా ఒక మనస్ఫూర్తిగా చేసినానంటే అది శంకరనారాయణ సార్ వాళ్ళ కృషితోనే అనుకుంటా. 2-3 సార్లు పోయి ఒక 4 సార్లు 5 సార్లు అడిగింటే లాస్ట్కు సార్కి ఏమందో మా తల్లిదండ్రుల ఆశీస్తో ఏమో చూడపా హిందూపురం వాళ్ళు RPGT ఎప్పుడన్నా 350 కన్నారా అని 4 కాలు దాని లాస్ట్ ఇక్కడ నేను డ్రిల్ కూర్చోబెట్టి అక్కడ కనపడింది అంటే అప్పుడే బ్యాగ్ రెడీ చేసింటాను. ఇంక దాని తర్వాత ఇప్పుడున్నంత ట్రాఫిక్ అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు. అప్పుడు పోతే 7:30-8 గంటలు అయ్యేది. మళ్ళా పొద్దున్నే 7:30-7:45కు నేను ఇల్లు వదిలితేనే అవుతూ ఉండింది. అందుకని అట్లా సార్ పర్మిషన్ ఇచ్చేసినాడు. హిందూపురం వాళ్ళు RPGTకి వెళ్ళిపోండప్ప, ఏం క్లాస్ ఉండే ఏమున్నా అని అంటే ఆ విధంగా పోయినాను. కాకపోతే ఉన్నంతలో నా తృప్తికి తగ్గట్టుగానే నా సంతృప్తితోనే నేను ఇక్కడ ఒక ఉద్యోగము సాగించినాను. దీంతోనే ఈరోజు కూడా పిల్లలు రాత్రి ఒక 4 మాట్లాడినారు, మొన్న ఒక 3 ఏమో మాట్లాడినారు. వీళ్ళ దీంతో నేను ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇది 4వది అనుకుంటా నాకు గెట్ టుగెదర్ అనేది. నా 4వ సభ. ఇంత అమోఘంగా మీరు అందరూ కల్పించుకొని కృషితో దీన్ని ఈరోజు విజయవంతం చేసినందుకు నాకు మీ అందరికీ శుభాశీస్సులు తెలుపుతూ కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కోడూరు ఎక్కడ, జార్ఖండ్ ఎక్కడ, ఇంత దూరం వచ్చామే. ఇక్కడ చూస్తే మేమేదో కొంచెం అంతో ఇంతో హిందీ మాట్లాడలేని భాష నేర్చుకున్నాము. ఇక్కడ చూస్తే లోకల్ భాష కొరటా అని, ముండా భాష అని, ఛాయ్ భాష అని ఇన్ని రకాలుగా అక్కడ జార్ఖండ్లో మాట్లాడుతుంటారు. మేము ఏ విధంగా అక్కడ ఉద్యోగం చేయాలని 2017లో మాతో జార్ఖండ్ పంపిస్తే అక్కడ భయంకరమైన పరిస్థితులు, అంతా ఫారెస్ట్ ఏరియా, నక్సలైట్లు ప్రభావము, ఆదివాసీల ఏరియా, ట్రైబల్ ఏరియా. అక్కడ నేను ఒక BAPగా సెలెక్ట్ అయిన బ్లాక్ యాంకర్ పర్సన్గా అక్కడ ఒక APM మేడం ఉండేది. ఆ మేడం నాకు టైం ఇచ్చింది, 2 నెలల్లో నువ్వు హిందీ పూర్తిగా మాట్లాడకపోతే నిన్ను నీ అనంతపురానికి తిరిగి వెళ్ళవచ్చు నాయన అని. అయితే అక్కడ పరిస్థితులు చూసి నేర్చుకోవడానికి అనుకూలం లేదు. ఏం చేసేది అని 2 నెలల్లో ఇక్కడ అనంతపురం నుంచి ఒక డాక్రా సంఘాలు అక్కడ ఫార్మేషన్ చేసే ఒక 5 టీముగా ఒక సభ్యులు వచ్చేవాళ్ళు. 2 జెంట్స్ 3 లేడీస్. వాళ్ళలో చదువుకున్న వాళ్ళు 2, చదువు లేని వారు 3. వాళ్ళ అనుభవాలు చెప్పేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ ద్వారా చూసి ఆ జార్ఖండ్లో ఉన్న కూర్చున్న మహిళలు పల్లెల్లో కొరట మాట్లాడేవాళ్ళు, టౌన్లో హిందీ మాట్లాడేవాళ్ళు.
వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ నోటికల్లే చూసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పెదవులు ఏ విధంగా మనకు పలుకుతున్నాయి. ఆ 3 నెలల తర్వాత మాకు ఇచ్చిన టైంలో హిందీ మాట్లాడితే అప్పుడు మేడం పిలిచి మాకు ఆఫీసులో శబాస్ మీరు ఉద్యోగం చేసుకోవచ్చని ఆమె మాట్లాడడం వల్ల అప్పుడు మాకు 33,500 జీతం. ఆ విధంగా 4.5 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసి అక్కడ కరోనా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఉండిపోయినాను సార్. ఇక్కడ ముఖ్యంగా మా మిత్రులు ఎంతమంది అయితే ఏ రంగాల్లో స్థిరపడ్డారో వారిలో నేను ఒకటిగా నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సార్. నేను పొలిటికల్లో ఉన్నాను. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నేను ఒక ఎత్తు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు మన కార్యక్రమంలో ఒక భాగస్థుడైన శాంతరాజ్ సారు ఇక్కడ జిఎంఆర్ ఫౌండేషన్లో ఒక వరలక్ష్మి ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ ద్వారా మనకు మేము సార్ ఇక్కడ హై స్కూల్లో ప్రోగ్రాం నడుపుతున్నాము. హై స్కూల్కి మేము చదువుకున్న స్కూల్కి మా బ్యాచ్ ద్వారా ఏమైనా మేము ఇవ్వాలనుకుంటే సార్ మాకు సహాయం చేశాడు. మీ ద్వారా నా ద్వారా కూడా ఒక గిఫ్ట్ నేను స్కూల్కి ఇవ్వదలుచుకుంటున్నానని శాంతరాజ్ సార్ ముందుకు వచ్చాడు. అతను 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. పూర్వ విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మాట్లాడాలంటే నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. నా పేరు శాంతరాజా. మాకు ఇక్కడ ఎవరు బంధువులు లేరు, ఎవరు లేరు, మాకు ఎవరు లేరు. నేను ఒక్కరిపై మా కుటుంబం, మా ఫ్యామిలీ ఒక్కటే. మా నాన్న ఆర్ఎండ్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఇక్కడ సెటిల్ అవుతూ వచ్చాను. ఇక్కడ సెటిల్ అయిన తర్వాత మరి నా చదువు కూడా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కోడూరులోనే చదివాను నేను. కోడూరులోనే అంటే అప్పుడు స్కూల్ లేదు, కోడూరులో ఉంది, కొట్టాలు ఉన్నాయి. ఆ కొట్టాల స్కూల్లోనే చదువుకుంటూ వచ్చాను. 7th క్లాస్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ కోడూరులో, కోడూరు హై స్కూల్ మరి అప్పర్ ప్రైమరీ స్కూల్ అయినప్పుడు 7th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ నాదే. ఫస్ట్ బ్యాచ్లో అప్పుడు ఇప్పుడు గ్రేడ్ అంటారు క్లాసులో. అప్పుడు నాకు వచ్చేసి గ్రీన్ పాస్ అని వచ్చిందండి. నేను చదివే కాలంలో గ్రీన్ పాస్ అంటే మొత్తం మార్కులన్నీ గ్రీనింగ్తో వచ్చేటివి అనమాట. మొత్తం మార్కులన్నీ గ్రీనింగ్తో వచ్చేటివి. గ్రీనింగ్తో అంటే 100కి 100%, 100కి 100% వస్తేనే గ్రీనింగ్ పాస్, లేకుంటే లేదు. తర్వాత 7th అయిపోయిన తర్వాత మరి 8th క్లాస్ కూడా కాలేదు ఇక్కడ. మళ్ళీ అనంతపురం పోయాను. అనంతపురం 8th, 9th, 10th చదివాను. ఆ తర్వాత మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి హైదరాబాద్లో చేశాను. హైదరాబాద్లో మరి నేను చాలా కష్టపడుతూ వచ్చాను. చాలా కష్టపడాను. మా నాన్న ఉద్యోగస్తుడైనా కూడా చాలా కష్టపడ్డాను. నా కష్టాలు, బాధలు అన్నీ తెలుసు అనమాట. తర్వాత 80వ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 80వ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్, ఫారెస్ట్ ఆఫీసర్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్గా ఆ జాబ్ విషయంలో 1 year పనిచేశాను. లంచం తీసుకునేదంటే నాకు ఆయనకు గొడవ అయింది. నాకు గొడవ అయింది. లంచం తీసుకోవాలి, బాగా మనం సంపాదించుకోవాలి అంటే నాకు అది ఇష్టం లేక 1 year పనిచేస్తూ తర్వాత ఆయనకు రిజైన్ రాజీ చేసి
గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఆయన రిజైన్ లెటర్ రాసి ఆయన ముఖానికి పారేసి వచ్చేసాను. చాలా భంగపోయారు నాతో. మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళలేదు. తర్వాత టీచర్ ట్రైనింగ్ పోయినా, టీచర్ అయినా, తుమ్కూరులో టీసీహెచ్ చదివినా. కానీ టీచర్ జాబ్కి నేను పోలేదు, నాకు ఇష్టం లేదు. కానీ 91 కాన్వెంట్ పెట్టిన కోడూరులో. నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కొంతమంది. నా దగ్గర ఆలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఏబిసిడీలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో సంతకం చేసేది కూడా నేర్చుకున్నారు. నా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఎందుకు గర్వకారణంగా చెప్తున్నానంటే, ఆ పిల్లలు ఎప్పుడన్నా కనపడి వాళ్ళు బండిలో పోతుండే ఎక్కడన్నా పోని నన్ను దిగి గురువుని గౌరవిస్తారనమాట. అంటే నేను ఇలా చెప్పుకోవడం లేదు. ఆ 2 కాన్వెంట్ చెప్పినప్పుడు కూడా నాకు చాలా ఆటపోట్లు వచ్చినాయి కోడూరులో. కాన్వెంట్ కూడా డిజైన్ చేసినారు, అంటే కాన్వెంట్ పెట్టకూడదు కొంతమంది. సరే అని చెప్పేసి ఒక వ్యక్తికి 30 మంది స్టూడెంట్స్ ₹1 తీసుకోకుండా ఒక వ్యక్తికి కాన్వెంట్ అప్పగించేసిన. నువ్వు బీఈడీ అయిపోయినావు కదా, నువ్వు బాగా చదువుంది కదా నీకు, నువ్వు ఆ కాన్వెంట్ మరి ఆ పిల్లల్ని అన్యాయం చేయకుండా నువ్వు ఆ పిల్లల్ని భవిష్యత్తులో ముందుకు సాగించు అని చెప్పేసి మరి 31 మంది పిల్లల్ని అతనికి అప్పగించిన. అతని దగ్గర ₹1 ఆశించలేదు నేను. తర్వాత ఆ వ్యక్తి వేరే అతనికి 5 లక్షలకు అమ్ముకున్నాడు. ఆ వ్యక్తి అదే కాన్వెంట్ 5 లక్షలకు అమ్ముకున్నాడు. కానీ అతను బాగుపడాలంటే అతను కూడా బాగుపడలే. ఇట్లా ఎన్నో మరి కార్యక్రమాలు చేస్తూ మరి ఆఖరికి నా ఏమంటే ఒక వృద్ధాశ్రమం పెట్టాలా, అనాథాశ్రమం పెట్టాలని ఆశ కలిగి నేను ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాను. కానీ దానికి కూడా అడ్డొచ్చారు చాలామంది. దానికి కూడా అడ్డొచ్చారు. అయినా కూడా దేవుడు నాకేం తక్కువ చేయలేదు. 2016లో మరి జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్లో నాకు ఉద్యోగం ఇచ్చారు. అప్పటికే నాకు ఏజ్ అయిపోయింది. అప్పుడు ఉద్యోగం ఇచ్చారు నాకు. ఆ ఉద్యోగంలో మరి 12 స్కూళ్ళు అలాట్ చేసుకున్నా. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా 12 స్కూళ్ళు అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఇప్పుడు ఎంతో డెవలప్ చేస్తూ వచ్చాను నేను. ఆ స్కూళ్ళకి జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఎక్కడికి పోయినా ఆ స్కూల్ గ్రామాలకి ఎక్కడికి పోయినా కూడా నన్ను దేవుడు అంటారు, కానీ నన్ను శాంతరాజ్ సార్ అని అనరు. కానీ నేను గర్వకారణంగా ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొన్నానో అవన్నీ దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు. అందరూ నన్ను ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తారు. అదేవిధంగా మరి ఈరోజు నా శిష్యుడైన జన నా దగ్గర అంత ఇంత కొంత చదువు నేర్చుకున్నాడు. జన అతను మా కంపెనీ ద్వారా, మా జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాడు. మేము వెటర్నరీ ప్రోగ్రామ్స్ చేస్తాము, తర్వాత మెడికల్ క్యాంపులు చేస్తాము, స్కూల్లో ప్రోగ్రాములు చేస్తాము, తర్వాత సంక్రాంతి వస్తే సంక్రాంతి ముగ్గుల పోటీలు పెడతాము. చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము నేను. అయితే ఆ వెటర్నరీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మరి జన పెట్టుకోవాలని స్కూళ్ళలో అడిగితే, మరి మీరంతా పోయి అడిగినప్పుడు స్టూడెంట్లు వాళ్ళు అడిగారంట, మీరు మా స్కూల్లో పెట్టుకుంటే మా స్కూల్లో మీరు చదువుకోవచ్చు, ఒకవేళ మీరు చదువుకొని మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, మీరు మాత్రం అభివృద్ధి అయితే చాలా, మా స్కూల్ డెవలప్ కాకూడదా, మరి మా స్కూల్కి మీరు ఏమి ఇస్తారో అని అడిగారంట. అడిగినప్పుడు అప్పుడు వారు వచ్చి నన్ను అడిగారు. నన్ను అడిగితే నా శాయశక్తిలో నేను పోరాడి మా పెద్దలతో మాట్లాడి ఒక 20,500 విలువ చేసే డీజేని మన పూర్వ విద్యార్థుల చేతికి వాళ్ళకి అప్పగిస్తారు. వారు మన స్కూల్కి అప్పగించాలని నేను హృదయపూర్వకంగా వాళ్ళని కోరుతా ఉంటున్నాను. ఈ సమయంలో
నా చేతుల ద్వారా వాళ్ళకి మరి శంకరనారాయణ సారు, గోవిందరెడ్డి సారు, వెంకటేష్ సారు, సత్యనారాయణ సారు వారి చేతుల మీదుగా ఆ డీజేని మరి ఇస్తే నాకు కూడా సంతోషం చేస్తున్నాము సార్. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు వాళ్ళ ఆలోచన ఏమంటే లైట్ ఫెయిల్యూర్ అవుతుంది, తొందరగా గ్రూప్ ఫోటో అల్లరంత సిరిమూవలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా. సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది, తెగ నవ్వే మన కళ్ళని. ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే, ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల బూసులు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all
all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది, మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే
చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే